మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. కొంచెం డిఫరెంట్‌గా అప్పుడప్పుడు చేసుకొని తింటే ఎంత బావుంటుంది అన్న ఆలోచనే రావటం. మరి ఆ ఆలోచనకి తోడు ఇంతకి నేను దేనితో చేశానో తెలుసా? ఇడ్లీలతో. ఈ ఇడ్లీలు చుట్టానికి రాళ్ళులాగా గట్టిగా ఉన్నాయి గదా! ఇవి రాళ్ళులాగా ఎందుకున్నాయి, గట్టిగా ఎందుకున్నాయన్నది చెప్తా. పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ వేశాను. తాలింపు గింజలు కూడా వేసేయటానికి రెడీగయ్యాను. చూసావా ఎంత ఆత్రమో! ఆయిల్ కాగకుండానే తాలింపు గింజలు వేసేసాను. ఈలోపుగా అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం అంటే కొంచెం జీడిపప్పు కూడా ఏస్తే అబ్బా! భలే ఉంటుంది గదా! పంట కింద అలా పడుతూ ఉన్నప్పుడు అని ఫీల్‌తో జీడిపప్పు. తాలింపు కాగేందుకు ఇందాకంటే తాలింపు కాగలేదు. ఇప్పుడు తాలింపు చక్కగా వేగిన తర్వాత తాలింపు గింజలు, ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు గూడా వేసేసి అలా వేయించుతూ ఉన్నానే, పచ్చిమిర్చి, కరివేపాకు వేగి ఆ తర్వాత ఈ ఇడ్లీలు చూడండి కంకర్రాళ్ళలాగా ఉన్నాయనుకుంటున్నారా? మరి ఉండకేం చేస్తాయండి, ప్రొద్దున ఎప్పుడో ఇడ్లీ చేసేసుకున్నాను. అలవాటులో పొరపాటు అన్నట్టు ఈరోజు శనివారం అన్నమాట మర్చిపోయి ఇడ్లీ వేసేసాను. ఇంకేంది శనివారం అని గుర్తొచ్చిందిగా బొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను. అందుకే ఆరిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి గదా! మరీ రాళ్ళులాగా లేవులెండి. ఏదో సరదాగా చెప్పేసాను. ఆ ఇడ్లీలని ఇదిగో ఇలా చిదిపి చిన్న చిన్న ముక్కలుగా అంటే చేత్తో అలా చిదిపేసేసానా, ఇప్పుడు ఆయిలు, ఉల్లిపాయ కాదండి, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఈ ఇడ్లీకి కలిసిపోయేటట్టుగా కలుపుకుంటూ మధ్యలో కొంచెం పసుపు వేశాను. ఆ తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు గూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ కారం వేస్తున్నాను కదా! చిన్నుల్లిపాయ కారం ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పుంది. అందుకని ఇష్టమైతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు వేయకుండానే ఇప్పటికి ఈ ఇలా చక్కగా ఈ కారము మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపి, ఆ తర్వాత వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయని చూడండి గట్టిగా ఉంది. ఇప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి అలా తీసేసాను. చిన్నగా అంటే ఒక ముక్కని చిన్న ముక్క కట్ చేసి, ఆ ముక్కని ఈ ఇడ్లీ దీన్నేమంటారబ్బా! తాలింపేసిన ఇడ్లీ. ఈ ఇడ్లీలో ఈ నిమ్మరసం పిండేసేసి అలా కలిపితే అబ్బా! నిజంగానండి ఎప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పగా అని చెప్తాను చూసారా? అలానే ఇప్పుడు గూడా అంతేనండి. ఇందాక ఇడ్లీని చూస్తే ఎలా అనిపించింది? అబ్బా! ఈ ఇడ్లీని తింటామా ఇప్పుడు అని అనిపిస్తుంది గదా! ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీలేంటి అసల బాండీలో అంత ముక్క కూడా మిగల్చకుండా చక్కగా వేడి వేడిగా తినటానికి రెడీ అయ్యాను. సరే 2 ప్లేట్‌లో సర్దుకున్నాను గదా! ఇంతకి ఎవరెవరం తింటున్నాము అన్నది చెప్తా. అలానే ఇంకా కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు అన్నట్టుగా ఆ నిమ్మ చెక్క కూడా తీసుకొని ఇదిగో ఎవరెవరము నేను, మా ప్రసన్న ఇద్దరం కలిసి చక్కగా చెరొక ప్లేట్‌లో ఇలా పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఈ శనివారం పూట ఇద్దరం అలా తినటానికి రెడీ అయ్యాం. ఎలా ఉంది ఈ ఇడ్లీ తాలింపు? బావుందా? అప్పటికప్పటికి చేసుకొని వెరైటీగా తినాలి, ఇడ్లీ మిగిలిపోయినాయి అనుకున్న రోజు ఇదిగో ఇలా చేసుకొని తినండి. మీకు కూడా బావుంటుంది. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో అప్‌లోడ్ చేసినట్టున్నాను ఒక వీడియో. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆ ఇడ్లీలు చూడంగానే నాకు తినాలనిపించక ఇలా తయారు చేసుకొని అలా తినటానికి రెడీ అయ్యాను. మళ్ళీ కొత్త వీడియోతో అండి.